నమస్తే, వెల్కమ్ టు డిడి ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండే మన ఇంటి ముందు నందివర్ధన మొగ్గలు ఉంటాయి. చిన్న చిన్న పువ్వులు పోస్తాయి కదా, వైట్గా పువ్వులు. ఆ మొగ్గలతో ఇలాగా మనం నెయిల్ పాలిష్లు వేసి అందంగా మలుచుకోవచ్చు. ఒక 10-15 రోజులైనా వాడకుండా కూడా ఉంటుంది. దానికోసం ఇలాగా నందివర్ధనం చిన్న చిన్న మొగ్గలు తీసుకోండి. అలాగే మీకు అవైలబుల్గా ఉన్న 2-3 కలర్స్ నెయిల్ పాలిష్, సిజరు, అలాగే దారం కూడా తీసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్తోనే అందమైన మాల అయితే తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ముందు స్వామివారికి అలంకరించాం కదా, చూశారు కదా. దీనికోసం మధ్యలో ఒక మొగ్గ పెట్టి దాని చుట్టూ ఒక 5 మొగ్గలు ఇలాగ బంచిలా చేసి, అలా మొగ్గలన్నీ కూడా ఒక మధ్యలో ఒకటి, చుట్టూ కూడా 5 మొగ్గలు పెట్టి ఇలా బంచిల్లా తయారు చేసుకోండి. ఇలా దారంతో ఇలా చుట్టేసి ఒక 2 నాట్లు వేస్తే మొగ్గలు ఊడిపోకుండా ఉంటాయి. మనం ఎన్ని మొగ్గలైతే మాల తయారు చేద్దాం అనుకుంటాం అన్ని మొగ్గలు కూడా ఇలా ముందుగా కట్టేసుకోండి బంచిల్లాగా. ఇలా కట్టేసుకున్న తర్వాత మీకు అవైలబుల్గా ఉన్న నెయిల్ పాలిష్లు ఎన్నైతే అన్ని కలర్స్, మీకు నచ్చిన కలర్స్ ఆ మధ్యలో మొగ్గకి ఇలా వేసేయండి. నెయిల్ పాలిష్ ఇలా చిన్నది ఇలా అంటించేస్తే చాలు. మనకి అది ఆరిపోయిన తర్వాత ఈ మొగ్గ మనకి స్పెషల్ అట్రాక్టివ్గా కనబడి మాల అయితే చాలా అందంగా ఉంటుంది. నేనైతే పింకు, గ్రీను, అలా గ్రే కలర్ తీసుకొని వాటన్నిటిని కూడా సపరేట్గా ఇలా కొన్ని మొగ్గలకి నచ్చిన కలర్స్లో ఇలా మధ్యలో మొగ్గకి కలర్స్ వేసుకొని బంచులన్నీ తయారు చేసుకోవాలి. చాలా ఈజీ కూడా, చాలా బాగుంటుంది. మాల ఉంటుంది, వాడిపోదు. ఆల్రెడీ బంచులు కట్టేసాం కాబట్టి నెయిల్ పాలిష్ వేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం మన ఓపికగా ఇలా నెయిల్ పాలిష్ వేసి మాల అయితే తయారు చేస్తే చూడడానికి అయితే మంచి అట్రాక్టివ్గా కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇదేంటి ప్లాస్టిక్ మొగ్గల అనే భావన కూడా కలుగుతుంది. నెయిల్ పాలిష్తో ఇలా కూడా చేయొచ్చా అనే కంపల్సరీ ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ఏంటి ఇది ఎలా చేశారనే ఆలోచన కూడా వస్తుంది. అంత అద్భుతమైన మాల ఇది. ఇలా నెయిల్ పాలిష్ వేసి కాసేపు ఆరనివ్వండి. అంతే, ఏం లేదు. ఇలా బంచి కట్టుకోవడం, మధ్యలో మొగ్గకి మనకు నచ్చిన కలర్లో నెయిల్ పాలిష్ వేయడం, అంతే. చాలా ఈజీ. వేసిన తర్వాత ఈ బంచుల్ని మనకి సూది దారం తీసి కుట్టుకుంటాం. చాలా ఈజీ అండి. మధ్యలో ఒక మొగ్గ పెట్టి దాని చుట్టూన 5 లేదా 5 నుంచి 6 మొగ్గలు పెట్టి రౌండ్గా అవుతుంది అనమాట. ఇలాగా ఒక పువ్వు, పెద్ద పువ్వులాగా తయారవుతుంది. దానికే నెయిల్ పాలిష్ వేసేవాడే. ఈ వీడియోలో చూసారా, నేను ఇలాగే అన్నిటినీ బంచులు కట్టుకొని 3 కలర్స్ అయితే వేశాను. గ్రీను, పింకు, అలాగే గ్రే. చూసారా, ఇలా కొన్ని బంచులకి 3 రంగులు వాడాను నేనైతే. సూది దారంకి ఎక్కించుకొని కింద నాట్ వేసాక ఇలాగా చుట్టూ వచ్చేదాకా ఈ బంచెస్ కుట్టుకోవడమే. అంటే ఒక 15 దాకా ఒక కలర్ వేసారంటే నెక్స్ట్ 15 వేరే కలరు, నెక్స్ట్ 15 వేరే కలర్, అలా కలర్స్ మారుస్తూను ఒక 15 బంచులు లేదా 20 బంచెస్ నెంబర్ పెట్టుకోండి. ఆ నెంబర్ పెట్టుకొని ఈ బంచెస్ అన్నీ గుచ్చేయడమే. ఇలా మన సూది దారానికి గుచ్చేస్తే మాల అయితే చాలా అందంగా ఉంటుంది. అలాగే బేగా వాడిపోదు కూడా. చూడడానికి ఇంకా వావ్ అనిపిస్తుంది. మనం ఎంతసేపు మల్లెపూలు, కనకంబరాలు అయ్యే వాడుతాం కాబట్టి ఇలా వెరైటీగా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీ. ఈ 3 కలర్స్ని కూడా ఒకసారి గుచ్చేసుకున్న తర్వాత ఇలా తయారైంది కదా, నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ కలర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడమే. ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూన మనం ఎన్నైతే బంచులు తయారు చేసుకున్నామో అన్ని బంచుల్ని కూడా చుట్టూరా పెట్టుకుంటూ గుచ్చేసుకోవడమే. చూసారా, మాల అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. ఈ వీడియో చూస్తూ ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలో మీ ముందుకైతే వస్తాం. ఒక లైక్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్ వీడియోస్కి నాకు కొంచెం అవైలబుల్గా ఉంటుంది. ఈ మాల అయితే ఎలా ఉందో నాకు కామెంట్ రూమ్లో కామెంట్. చాలా అందంగా వచ్చిందని మీ అందరికీ ఇది షేర్ చేయడం అయితే జరిగింది. కొంచెం ఓపికతో మనం చేసుకున్నామంటే అది ఎప్పటికీ మంచి ఫలితాలు ఇస్తుందని
నేనైతే నమ్ముతాను. చూసారండి ఎంత బాగా వచ్చిందో. మనకి ఎప్పుడు అవైలబుల్గా మన అందరి ఇళ్ళ ముందు ఉండే చెట్లు మొగ్గలతోని ఇలా తయారు చేశాను. ఈ పువ్వులైతే బేగా వాడిపోతాయి, అదే మొగ్గలైతే బేగా వాడకుండా ఉంటుంది, 15 రోజులైనా అలా ఉంటుంది. మామూలు ఇది పువ్వు విడిపోయిన తర్వాత దేవుడికి పెట్టామంటే మార్నింగ్ పెడితే ఈవినింగే వాడిపోద్ది. కానీ ఈ మొగ్గ అలా కాదు, మీరు 10 to 15 డేస్ ఉన్నా పాడవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.